పదాలటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు, నాకు గోవర్ధన్ రెడ్డికి సెట్ కాదు, ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా. కాబట్టే నాకు చాలా మందితో చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే చాలా మంది కొంతమంది చెవులు కోరికి ఈ రోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి రుద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం. ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐల చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజు